హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక పద్మాక్షి, సహస్ర, విహారి పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి ఇంటికి పంతులు గారిని పిలిపిస్తారు. ఇక అందరూ అక్కడే ఉండటంతో పంతులు గారు జాతకం చూసి ఎల్లుండు మంచి ముహూర్తం ఉందండి అని చెప్పడంతో పద్మాక్షి, అంబిక, సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ విహారి, కనకం మాత్రం షాక్ అవుతూ ఉంటారు. అంతలో యమున, వదిన 15 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం, అప్పుడైతే అందరూ బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిపించవచ్చు కదా, బంధుమిత్రులు అందరూ వస్తారు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత తొందర అని అడుగుతూ ఉంటుంది. దాంతో పద్మాక్షి చాలా కోపంగా, అప్పుడు చేసిన పెళ్ళే ఇప్పుడు చేసిన పెళ్ళే, ఎప్పుడైతే ఏంటి, నా మనసుకి ఇప్పుడే చేయాలని అనిపించింది, నా ఆలోచన ఇది, దానికి అడ్డు చెప్పాల్సిన అభ్యంతరం ఎందుకు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అంతలో అంబిక, అక్క ఇంతకీ విహారీ ఏం మాట్లాడలేదు, అవుననా కాదనా ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా అని అంటూ ఉండగా ఇక పద్మాక్షి, ఏం విహారీ, నీ అభిప్రాయం ఏంటి అని అడగటంతో, మీరేదో మనసులో భయం పెట్టుకున్నట్టున్నారు, ఈ పెళ్లి తొందరగా జరగటం వల్ల మీ మనసులో భయం పోతుంది అనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, పద్మాక్షి, అంబిక చాలా సంతోషపడుతూ ఉంటారు. కనకం మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక పద్మాక్షి, అమ్మ నాన్నలకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించు, పెళ్లి సమయానికి వచ్చేస్తారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అంబిక, కంగ్రాచులేషన్స్ సహస్ర, మీ పెళ్లి 2 రోజుల్లోనే జరగబోతుంది, అనుకున్న ముహూర్తానికన్నా ముందే జరగబోతుంది అని షేక్ హ్యాండ్ ఇచ్చి మరి అంబిక సహస్రకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది. ఇక విహారి మాత్రం, నేను పెళ్లి చేసుకునే దానికన్నా ముందే నీ జీవితానికి ఒక దారి చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరట్లేదు, నా స్వార్థం నేను చూసుకున్నట్లు అవుతుంది అని కనకం వైపు చూస్తూ బాధపడుతూ మనసులో అనుకుంటూ ఉంటాడు. కనకం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది.